ఈరోజు బొద్దింకులు అయితే ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తాయంట. అభిజిత్ దీప్కే ఇంట్లో ఈ యొక్క నిర్ణయం వెలువడే అవకాశం ఉందని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ చెబుతోంది. గత 2 రోజులుగా వీళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ముందుకు ఎలా తీసుకొని వెళ్ళిపోదాం, మనం రాజకీయ పార్టీగా ఏర్పడకపోతే ఏం చేద్దాం అన్న విధంగా ఇప్పుడు వీళ్ళు నిర్ణయించుకున్నారు. ఇందులోనేమొచ్చేసి ఫండింగ్ విషయాలు కూడా వచ్చాయి. మరి మనం ఫండింగ్ ఎలా సేకరించాలి, మరి రాజకీయ పార్టీ కాకపోతే మరి మన పరిస్థితి ఏంటి అంటే, మనము ఒక ప్రెజర్ గ్రూప్గానే ఉందాం అని పెద్ద బొద్దింక చెప్పింది. ప్రెజర్ గ్రూపు అంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొద్దాం, దేశమంతా కూడా ఈ యొక్క ఉద్యమాన్ని విస్తరిద్దాం ఎక్కడైనా జరిగితే. కానీ జార్ఖండ్లో కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ, అలాగే కర్ణాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీరు ఇలాంటి ప్రాంతాల్లో కాకుండా బీజేపీ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే ఈ యొక్క నిరసన కార్యక్రమాల్ని, ఉద్యమాలను తీసుకొని వెళ్దాం అన్న విధంగా గట్టి నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కాకపోతే ఆ ప్రకటన ఏంటి, ఆ సంచలనమైనటువంటి ప్రకటన ఏంటి అనేది ఈరోజు సాయంత్రం అయితే అభిజిత్ దీప్కే ఇంట్లో అంటే పెద్ద బొద్దింకి ఇంట్లోనే ఈరోజు వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. జార్ఖండ్ విద్యార్థులను మాత్రం పట్టించుకోకూడదు, వాళ్ళు అక్కడ మన వాళ్ళే ఉన్నారు, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ కాబట్టి అక్కడ. అలాగే పంజాబ్లో కూడా మనము దీని గురించి మాట్లాడకూడదు. బహుశా ఆ సంచలనమైనటువంటి నిర్ణయం వెనుక ఇది కూడా ఉంటుంది. మరి ఫండింగ్ విషయం అంటే ఎలాగో మనకి కొంతమంది ఉన్నారు కదా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాగో వెనకుంది కాబట్టి, ఇకపోతే మనకి కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఏదో ఒకటి చేసి న్యాయాన్ని గెలిపిస్తారు సుప్రీంకోర్టులో. కాబట్టి ₹1 ఆయన వెంటనే తన యొక్క నిధి కోసం ఫండింగ్ వేస్తాడు. మిగతా వాళ్ళు కూడా 1 కోటో 2 కోట్లు వేస్తారు. అవి కనీసం మనకి టీ ఖర్చులకి, భోజనాలకి ఒక 400-500 కోట్ల రూపాయలు వస్తాయి. వాటితోటి ఏదో ఒక విధంగా బజ్జీలో, పబ్జీలో, లేకపోతే బర్గర్లు, పిజ్జాలు అవి తినేసి బ్రతికేయాలి, ఉద్యమాలు చేసుకోవాలి అన్న విధంగా దిశానిర్దేశం అయితే ఇప్పటి వరకు చేశారు. అసలైనటువంటి కీలకం ఈరోజు సాయంత్రం వెలువడుతుంది.